క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఏప్రిల్ 10 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు బాధకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు ఆ కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనం. మహిమకరమైన సువార్తకు ఇది చక్కని అలంకారం. యేసు పాపులలో ఒక్కనిగా ఎంచబడి మన కళ్ల ముందు సిలువలో వ్రేలాడదీయబడ్డాడు. మనం ఒక్కసారి ఆ సిలువలో రక్తం కారుతున్న యేసువైపు చూస్తే చాలు, పాపం అనే సర్పపు కాటు నుండి స్వస్థత పొందుతాం. ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకును. అవును, చూచిన వెంటనే బ్రతుకుతాం. ఇది చదువుతున్న నువ్వు నీ పాపం బట్టి ఏడుస్తూ ఉంటే ఈ మాటలు జాగ్రత్తగా గ్రహించు. దానివైపు చూచు ప్రతివాడును బ్రతుకును. చూచే ప్రతివాడు ఇది నిజమని గ్రహిస్తాడు. నేను నా జీవితంలో అది గ్రహించాను. నేను యేసువైపు చూచినా ఆ రోజు బ్రతికాను. నాకు తెలుసు అది నిజం. ఆ యేసువైపు చూస్తే ఈరోజు నువ్వు కూడా బ్రతుకుతావు. నిజాన్ని గ్రహించు. నీ నరనరాల్లో విషం ప్రాకిపోయింది. నీకు ఇక నిరీక్షణ లేదనేది నిజం. అవును, యేసు తప్ప వేరే నిరీక్షణ నీకు లేదు. అయితే ఇది అనుమానం లేని, తిరుగులేని వైద్యం. పాముకాటు పొందిన ప్రతివాడు దానివైపు చూచినప్పుడు బ్రతుకును. ఆరోగ్యవంతులు ఇదేదో వింతగా ఉందే అని దానివైపు చూడాలనే ఉద్దేశ్యంతో ఆ ఇత్తడి సర్పం పైకెత్తబడలేదు. కేవలం పాముకాటు తిన్నవారు దానిని చూచి బ్రతకాలనే అది పైకెత్తబడింది. నేను పాపం చేశానని నిజంగా ఒప్పుకునేవారి కోసమే మరణించిన నిజరక్షకుడు యేసుక్రీస్తు. ఆ పాముకాటు వలన నువ్వొక త్రాగుబోతువయ్యావేమో, ఒక దొంగవైపోయావేమో, వ్యభిచారివైపోయావేమో, ఒక అపవిత్రుడివైపోయావేమో. ఏమైనప్పటికీ నువ్వు ఆ గొప్ప రక్షకుని వైపు చూస్తే ఆయన నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చేస్తాడు. ప్రతి విధమైన శారీరకమైన, మానసికమైన, ఆత్మీయమైన వ్యాధి నుండి నిన్ను బాగుచేస్తాడు. దేవునితో నీకు మంచి సహవాసం ఏర్పడుతుంది. చూచి బ్రతుకు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.